మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్లో మీరు ఒక పార్టీకి ఓట్ చేశారు, ఆ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. గవర్నమెంట్లోకి వచ్చిన ఒక 1 year తర్వాత మీకు ఆ పార్టీ రూలింగ్ నచ్చలేదు. మీకు ఆ పార్టీ రూలింగ్ నచ్చకపోయినా మిగిలిన 4 years కూడా మీరు ఆ పార్టీ గవర్నమెంట్ని భరించాల్సిందే, మీకు ఇంకో చాయిస్ లేదు. అలాగే నెక్స్ట్ 5 years తర్వాత మీకు మళ్ళీ ఓట్ చేసే అవకాశం వస్తుంది. అప్పుడు మీరు వేరే పార్టీకి ఓట్ చేసి గవర్నమెంట్ని మార్చొచ్చు. కానీ అప్పటి వరకు అయితే మీరు ఈ గవర్నమెంట్ భరించాల్సిందే. సేమ్ అదే ఎగ్జాంపుల్ మూవీ టికెట్స్ ఇష్యూలో కూడా అప్లికబుల్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే ప్రీమియర్కి 500, 1000 అని పెట్టుకుంటూ పోయారో, పెట్టినా కూడా మనం చూసాం కదా. సో మనం చూసాం కాబట్టి మనం ఒక మ్యాండేట్ ఇచ్చేస్తున్నాం, మనం ఒక ఫ్రీ లైసెన్స్ ఇచ్చేస్తున్నాం. మీరు 500 పెట్టినా, 1000 పెట్టినా, ప్రీమియర్ చేసినా, ఫస్ట్ డే ఇంత టికెట్ హైక్ తెచ్చుకున్నా కూడా మేము చూస్తున్నాం. సో మేము చూస్తామని ఒక వర్డ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు అంటిల్ మనం మళ్ళీ ఒక డెసిషన్ మార్చుకున్నాం, ఈ హైకట్ టికెట్ రేట్స్తో వచ్చే సినిమాలను మేము చూడము, ఇలా అయితే మాకు అఫోర్డబుల్ కాదు, మాకు రీజనబుల్ టికెట్ రేట్స్ ఉంటేనే మేము వస్తాము అని మనం డెసిషన్ చేంజ్ చేసుకున్నట్టుగా వాళ్ళకి తెలియాలి. అలా తెలిసేలాగా మనం చేయాలి.